ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా 5 విజయాల తర్వాత ఓటమిని చవిచూసింది. శనివారం కోల్కతా వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన కోల్కతా 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ ను ఓడించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోగా గుజరాత్ టైటన్స్ టాప్ 2లో కొనసాగుతుంది. కాకపోతే గుజరాత్ జట్టుకు చాలా పెద్ద ముప్పు ఉంది. అయితే ఫిన్ ఎలెన్ విధ్వంసంతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ కేకేఆర్ విజయంలో అయితే చెత్త ఫీల్డింగ్ తో 4 క్యాచ్లు వదిలేసి గుజరాత్ టైటన్స్ భారీ అంటే భారీ మూల్యం చెల్లించుకుందన్నమాట. అయితే ఇక అనంతరం గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులే చేసి ఓడిపోయింది. శుభమన్ గిల్, జోస్ బట్లర్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఈవెన్ సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో నాట్అవుట్గా నిలిచాడు. కానీ ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరేన్ 2 వికెట్లు తీయగా సౌరవ్ దుబే, క్యామరూన్ గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు. మెయిన్గా వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మిస్ ఫీల్డింగ్ వీళ్ళ చెత్త ఫీల్డింగ్ వల్లే కొంప మునిగింది. ఎందుకనంటే గుజరాత్ టైటన్స్ ఫీల్డర్లు 4 క్యాచ్లు వదిలేశారు. ముఖ్యంగా డేంజరస్ ప్లేయర్ ఫిన్ ఎలెన్ ఇచ్చిన 2 క్యాచ్లను ఆరంభంలోనే వదిలేశారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్లో ఫిన్ ఎలెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను జాసన్ హోల్డర్ ఎక్స్ట్రా కవర్లో వదిలేశాడు. 33 పరుగుల వద్ద అంటే తన వ్యక్తిగత స్కోర్ వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్లో ఫిన్ ఎలెన్ ఇచ్చిన మరో క్యాచ్ను సిరాజ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో ఫిన్ ఎలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 10 సిక్సర్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ టోర్నమెంట్ అవసానంతో మనం గమనించినట్టయితే చెత్త ఫీల్డింగ్ కారణంగా లేదంటే పేలవమైన బౌలింగ్ కారణంగా మ్యాచ్లు చాలా అంటే చాలా ఓడిపోయిన జట్లు, ప్లే ఆఫ్కి కూడా వెళ్లకుండా ఎక్కడో అట్టడుగును నిలిచిన జట్లు కూడా చాలానే చూసాం. రషీద్ ఖాన్ బౌలింగ్లో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యామరూన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్ను డీప్లో హర్షద్ ఖాన్ కూడా అందుకోలేకపోయాడు. అయితే ఇక ఆ తర్వాత మనం గమనించినట్టయితే గుజరాత్ టైటన్స్ కు సంబంధించి శుభ్మన్ గిల్ 49 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్స్లతో 85 పరుగులు చేస్తే జోస్ బట్లర్ 35 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 3 సిక్స్లు 6 ఫోర్లతో బాగా రాణించాడు. అయితే ఇక్కడ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే క్యామరూన్ గ్రీన్, రఘువంశీ 3వ వికెట్కు అజేయంగా నెలకొల్పిన 109 పరుగుల భాగస్వామ్యం గేమ్ చేంజింగ్ మూమెంట్గా నిలిచింది. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో కేకేఆర్ ఆల్ టైమ్ రికార్డ్ స్కోర్ను నమోదు చేసింది. బౌలింగ్లో సునీల్ నరేన్ గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను అవుట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.